గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది కందిపప్పు కేజీ 110 రూపాయలని 2 డేస్ అయితే తీసుకొని వచ్చి మళ్ళీ మనం పొలంకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. శనివారం ఈరోజు. శనివారం ఇంకా చీకటిగానే ఉంది చూడండి. ఈరోజు అయితే బండిని డైరెక్ట్గా పొలం దగ్గరికి తీసుకొని వచ్చేసాను. శనివారం ఈరోజు. నిన్న అంటే తీసుకురాలేకపోయాను. ఈరోజు కొద్దిగా మట్టి రోడ్డు అనేది కొద్దిగా ఆరిందండి. అందుకే తీసుకొని వచ్చేసాను నిదానంగా. టైం వచ్చేసి ఇప్పుడు 6:22 కరెక్ట్. నిన్నటి టైం కల్లా రీచ్ అయిపోయాను పొలానికి. నిన్న కలుపు తీసిన సార్లు అయితే బాగున్నాయి, కలకలాడుతున్నాయి, బాగానే ఉన్నాయి. ఈరోజు కూడా నా చేతనైన కాడికి ఈరోజు తీసుకొని వెళ్ళిపోతాను అన్నమాట. ఎందుకంటే మనం కూలి వాళ్ళని పిలిచడం వల్ల వాళ్ళు నీట్గా తీయరు, మనలాగా తీయరు. గడ్డి కోయడంలో అయితే నేను పిలిపించుకోవచ్చు, కానీ కలుపుకు అయితే నేనే తీసుకుంటానండి. అది చాలా రోజుల నుంచి నేనే తీసుకుంటాను కలుపు. ఓన్లీ గడ్డి కోయడానికి అయితేనే అన్నమాటనే నేను కూలీలనే పిలిచేది. చూసాడు ఒకసారి మన పొలం. డైరెక్ట్ పొలం దగ్గరికి నేను ఎక్కువగా ఇదే ప్లేస్లోనే బండిని నిలబెట్టేది. ఇదే ప్లేస్లోనే అన్నమాట. కలుపు తీసిన కాడికైతే చెట్లు శుభ్రంగా ఉన్నాయి. కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. చెట్ల దగ్గర ఇదిగోండి. నిన్న ఫుల్ ఎండ ఉండడం వల్ల చూపించలేకపోయినాను అన్నమాట. ఇట్లా తీసానండి. నిన్న 3 సార్లు తీసుకున్నాము. ఈరోజు ఇది 4వ సార్లు అన్నమాట. ఇది 4వ సార్లు. ఈరోజు కూడా నా చేతనైన కాడికి తీసుకొని వెళ్ళిపోతాను. ఈరోజు కాక ఒక 2 డేస్. ఈరోజు ఒక 2 సార్లు అనుకున్నా, రేపు ఒక 2 సార్లు అనుకున్నా, మొన్నడు ఒక 2 సార్లు అనుకున్నా. ఒక 3 డేస్ కానీ ఖచ్చితంగా కష్టపడినామనుకో క్లీన్ అయిపోతుంది పొలం, నీట్గా అయిపోతుంది. వాళ్ళని వీళ్ళని బంగపోకుండా. అది కలప అయిపోతే మళ్ళీ వాటర్ పెట్టేసి మందు జల్లేసి చెట్ల మందు కొట్టేస్తే పొలం అనేది నీట్గా ఉంటుంది. సరే అయితే లేట్ చేయకోకుండా మనం పని మొదలు పెట్టేద్దాం. ఎందుకంటే ఇంకా ఎండకి ఉండలేకనే నేను తినకుండా జస్ట్ వాటర్ ఒక్కటి తాగేసి వచ్చేసాను. తొందరగా 2 సార్లు తీసుకొని వెళ్ళిపోవాలి అని వాటర్ ఒక్కటి తాగేసాను అంతే. ఆయుధం కొడవలి. నిన్నైతే యాసిడ్ వచ్చింది నాకు. ఏంటివో వచ్చాయండి. చెట్ల కొమ్మలల్లో రాల్చిపోయినాయి ఆకులు. ఏంటివో అయితే రావడం జరిగింది మొత్తానికి అయితే.
ఈ సాలు ఇప్పుడు మనం పట్టుకొని కలుపు తీయాల్సింది. పట్టుకుందాం. దీని నుంచి నీట్గా తీసుకొని పోతే సరిపోతుంది. స్టిక్ కూడా ఎన్ని వేసాను నిన్న. ఇదిగో స్టిక్ కూడా ఉంది. ఇది బాటిల్, ఇదే స్టిక్. సరే అండి, పని అయితే మొదలు పెట్టేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. మా వీడియోస్ ఎట్లా ఉన్నాయి అనేది ఒకసారి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, ఓకేనా? ఇవి చూడండి, ఇవి ఒక పక్షి గుడ్ల లేకపోతే ఇంకా ఏంటి అనేది నాకైతే తెలీదు. చూడండి, చాలా రోజుల నుంచి ఉన్నట్టున్నాయి. ఇవి చాలా రోజుల నుంచి ఉన్నాయి. గూడు అనుకుంటా, ఇది గూడే. చూడండి, దీన్ని మనం టచ్ చేయకూడదు, ఇట్లాగే వదిలేస్తుంది. దీన్ని చెట్టు కింద ఉన్నాయన్నమాట. పొద్దున 6:30కైతే ఈసారి అయితే మనం మొదలు పెట్టాము. ఇప్పటికైపోయింది. కరెక్ట్గా టైం వచ్చేసి 8:27 టైం వచ్చేసి. అంటే మనకి దగ్గర 2 అవర్స్ పట్టింది. ఈ సాలు 2 అవర్స్ పట్టింది. చక్కగా ఉన్న నా చేతికి చక్కగా ఉన్న సాలు వచ్చేసి 2 అవర్స్. 8:27 టైం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సాలు కూడా కంప్లీట్ చేసేద్దాం. ఈ సాలు నేను బ్లాక్ కవర్ తలిగించిన సాలు అన్నమాట. ఇది సాలు తీసేస్తే మనకి 5 సార్లు కంప్లీట్ అయినట్టు. 5 సార్లు కంప్లీట్ అయితే ఇంకా మనకి 4 సార్లు ఉంటాయి. ఆ 4 సార్లు రోజు ఒక 2 సార్లు వేసుకునే కూడా 2 డేస్లో 2 or 3 డేస్లో అయిపోతుంది అన్నమాట. అంటే ఇది 2 గంటలు ఎందుకు పట్టిందంటే మనకి, నేను వినాయక చవితి లాస్ట్ ఇయర్ వినాయక చవితి టైంలో తీసాను అన్నమాట. అంత పొలం మొత్తం కలుపు. దాని తర్వాత తీయలేదు. ఓన్లీ గడ్డి మాత్రమే కోపించుకుంటూ వచ్చాను నేను. ఆ గడ్డి మాత్రమే కోపించుకుంటూ రావడం వల్ల నాకు ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది. అంటే కొద్దిగా గట్టిగా అనేది సెట్ అయిపోయింది అన్నమాట. చెట్ల కింద సెట్ అయిపోయింది. ఇది మనకి 4 సార్లు కంప్లీట్ అయినట్టబ్బా. ఇప్పటికీ నీట్గా కానొస్తున్నాయి చెట్లు. నిన్న ఈ 3 సార్లు కలిపి నాకు 12 కల్లా అయిపోయినాయి. 12-15 కల్లా అయిపోయినాయి ఈ 3 సార్లు. నిన్న కూడా పొద్దున్నే వచ్చాను. ఈరోజు ఇది ఒక్కసారి 2 అవర్స్ పట్టింది నాకు. ఇది కూడా తీసేస్తే మనకి కొద్దిగా రిలీఫ్ అనేది అవుతుంది. ఈ ఒక్కసారి తీసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామండి. స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు 2 సార్లు అయితే కంప్లీటెడ్ తీసేసాను ఇప్పుడే కలుపు. ఇంకా మనకి 4 సార్లు ఉన్నాయి. 4 సార్లు అంటే రేపు ఒక 2, ఎల్లుండి ఒక 2 వేసుకున్నా కూడా 2 డేస్కి 2 డేస్ కాకపోతే 3 డేస్ పట్టని మనకి పొలం అనేది నీట్గా అయిపోతుంది. కలుపు తీసే విధానంలో మాత్రము. ఎండ వచ్చేసి సావగొడుతుందండి. ఇప్పటి టైం వచ్చేసి 10:24, 10:24 మార్నింగ్. అంతే. నేను పొద్దున్నే వచ్చాను కాబట్టి సరిపోయింది. నేను అన్నం తిని అంతా వర్క్స్ అన్నీ చేసుకొని వచ్చింటే ఈ పాటికి నేను ఒక్కసారి కూడా తీయకపోదును. అబ్బా, చాలా ఎండ ఉంది చూడండి. స్వెట్కి హెయిర్ మొత్తం చెమట అసలు. రేపు ఎల్లుండి ఇట్టాగే వచ్చేస్తే 4 సార్లు కూడా కంప్లీటెడ్ అన్నమాట. మనం ఈ కట్టెపుల్ల వేసాం కదా, ఇంకా రేపు వచ్చేసి మన హ్యాండ్కి చక్కగా ఉంది కదా, ఈ సాల్ దగ్గర నుంచి ఇంకా ఈ వల్లకుండే మొత్తం 4 సార్లు ఉంటాయండి. ఇంకా కిందికి మీదికి 4 సార్లు తీయాల. రేపు ఒక 2, ఎల్లుండి ఒక 2 వేసుకునే కూడా 2 డేస్ కల్లా అయిపోతాయి. చూడండి, నీట్గా ఉంది. పాదుల దగ్గర మాత్రం ఇంత నీట్గా, మనకి కూలీలు వచ్చినా కూడా ఇంత నీట్గా తీయరు. ఎందుకంటే వాళ్ళు నిదానంగా తీస్తారు. అంటే ఇంత నీట్గా గడ్డి అనేది తీయరనమాట. వాళ్ళు ఇంత నీట్గా తీయరు పాదుల దగ్గర.
ఇట్లా నీట్గా తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్. మనం మందు వేసి నిన్న కూడా చెప్పాను నేను, మనం మందు వేయడం కానీ అట్లా వేసినప్పుడు తొందరగా కరిగిపోతుంది మందు. ఇట్లా మనం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము. నాకు ఒక్కొక్కసారి 2 hours ఎందుకు పట్టిందంటే, చెప్పాను నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మనం వినాయక చవితి టైంలో మనము పొలం మొత్తం తీసుకున్నాం కలుపు. ఆ టైంలో ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను ఉత్త గడ్డినే కోపిస్తున్నాను అనమాట, కూలీలను పెట్టించి. దానివల్ల మనకి ఎఫెక్ట్ పడింది. గట్టిగా ఉందండి, తేమగున్నా కూడా చెట్ల దగ్గర మాత్రము చాలా గట్టిగా ఉంది. అది తీసుకున్న కాడికి మాత్రము నీట్గా కనిపిస్తున్నాయి చెట్లు అయితే. మనం ఇంకా లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోదామండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఓకేనండి, బాయ్.